అసలు సంజనాని ఎంతమంది హౌస్ మేట్స్ నాకు సారు టార్గెట్ చేసినా కూడా తన మాట మీద తనే నిల్చున్నది. నేను సారీ చెప్పా అంటే చెప్పా, నాకు అవసరం లేదు, నేను ఉంటానని తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంది. చూడండి, నాకు చాలా బాగా అనిపించింది. తను ఏమన్నదబ్బా అంతగానో రాద్ధాంతం చేయనికి? రమ్య అనలేదా, మాధురి అనలేదా, ఎంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదు? అప్పుడు ప్రశ్నించని వాయిస్ ఇప్పుడు ఎందుకు వస్తుందబ్బా? అప్పుడు కూడా రివ్యూవర్స్ పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయారు. నేను అప్పుడు కూడా సంజనాదే కరెక్ట్ అని, ఇప్పుడు కూడా సంజన. అంత రాంగ్ వర్డ్ ఏమన్నది అక్కడ? క్యారెక్టర్ అసోసినేట్ ఎంతమంది చేయరు? రమ్య చేయలేదా, మాధురి చేయలేదా, కళ్యాణ్ది, వీళ్ళందరూ చేయలేదా? అంతెందుకు కొన్ని ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి. తనుజ కూడా వచ్చినప్పటి నుంచి వాళ్ళతోనే ఉంది. స్టార్టింగ్లో ఇమాన్యుయల్ కూడా వాళ్ళిద్దరు వాళ్ళది వేరు అన్నట్టుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవి వైరల్ అవ్వలేదు. నామినేషన్లో జస్ట్ నాకు నచ్చలేదు అన్న ఒక్క మాటకి ఇంతగానము పెడద్దాలు తీసి ఇంతగానం చేసేసి పాపం సంజన గానైతే బాగా హట్ చేశారబ్బా ఆమెకు. లిటరల్లీ ఫస్ట్ ఏమో వెళ్ళిపో అంటే వెళ్ళిపో అంటే అప్పుడు నేను ఉంటాను ఇక్కడి వరకు వచ్చానంటది. ఎప్పుడైతే మళ్ళీ ఈ నలుగురు సాక్రిఫైస్ వల్ల నువ్వు ఉంటావు, వీళ్ళ డెసిషన్ వల్ల నువ్వు ఉంటావు అనగానే ఇంకా మొత్తం మనసు ఇరిగిపోయింది. అబ్బా నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు సార్, నాకు వద్దు. ఇప్పటికే కాఫీ త్యాగం చేసిన, జుట్టు త్యాగం చేసిన, అదేదో భరణి గారికి అది త్యాగం చేసిన ఒక ఇమాన్యుయల్ తప్ప అందరు ఎత్తి పొడిచారు నన్ను. నాకు వద్దు. నేను 10 సార్లు చెప్తే నేను 100 సార్లు చచ్చిన సార్, 100 సార్లు చచ్చిన, నాకు వద్దు, నాకు ఇదేం అవసరం లేదు. నాకంటే అది బాధ అనిపించింది అప్పుడు నాకు సంజనాన్ని చూస్తే. అంటే మేము ఎక్కడన్నాం అంటది. ఏంటి వాళ్ళ డెసిషన్ మీద ఆమె ఉండేది. ఇక్కడ సంజన గారు ఒక మాట మాట్లాడచ్చు, సార్ నేను వాళ్ళ సాక్రిఫైస్ వల్ల కాదు సార్, ఆడియన్స్ ఓటింగ్తో నేను ఉన్నానంటే అయిపోయేది. తర్వాత ఎన్నిసార్లు ఆడియన్స్ ఓటింగ్ నామినేషన్లోకి రాలేదు, ఎన్నిసార్లు సేవ్ అవ్వలేదు. వాళ్ళ సాక్రిఫైస్ ఏంటి సార్? వాళ్ళ సాక్రిఫైస్ అప్పుడు ఏదో మీరు ప్లాన్ చేసి ఏదో చేశారు అనొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ సాక్రిఫైస్ వల్ల వచ్చిన తర్వాత నేను ఆడియన్స్ ఓటింగ్తో ఉన్నానని అంటే బాగుండేది కదా. అక్కడ ఎందుకు అనలేకపోయిందేమో, ఇంకా థాట్ రాదు కదా. అలా అనుంటే నాకు సార్ మొహం ఎక్కడ పెట్టుకునేటోడు. నాకు సార్ సంజనాని సారీ ఒప్పించలేక కింద మీద పడ్డాడప్ప. 30 గంట ఎపిసోడ్ అదే అయింది. మైండే పోయి ఉంటుంది నాకు సార్కి. ఎందుకంటే సంజన నేను సారీ చెప్పా, ఎందుకు చెప్తా, నేనెందుకు చెప్తా, నేను తప్పేమన్నా? నాకు అన్కంఫర్టబుల్ అనిపించింది. కలుచుకొని కూర్చుంటారు, పక్కన కూర్చుంటారు అంది. ఏమన్నది అక్కడ ఆమె? కలిసి పడుకుంటారు అన్నదా, కలిసి చేస్తారు అన్నదా? ఏమన్నా తప్పు మాట ఏం అనలేదు కదా. దానికి ఎందుకు అంత రియాక్ట్ అయిపోయి, దానికి ఎందుకు నాకు సార్ ఇంత పెద్దది చేయాల్సిన చోట చేయలేదు, పిక్క పట్టుకునే చోట వీడియోస్ ప్లే లేదు, బీఫ్ వాడు ఏమన్నాడో చేయలేదు, బీఫ్ మాట ఏమన్నాడో చెప్పలేదు, ఎవరిని అన్నాడో కూడా చెప్పలేదు. ఈ దాని మీద ఎందుకు ఇంత రచ్చ? అది కూడా క్లారిటీ ఇస్తే అయిపోయేది కదా. పాపం అసలు సంజనని ఎంత ఏడ్పించాడు ఈరోజు. ఆమె ఎంత మానసికంగా హట్ అయి ఉంటుంది. అంటే ప్రతిసారి వీళ్ళ సాక్రిఫైస్ అప్పుడెందుకు? అప్పుడు కాఫీ అవన్నీ త్యాగమా? తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రావాలంటే కూడా అప్పుడు కూడా వాళ్ళది ఏదో వాళ్ళ టైం అడుక్కో అని చేశాడు. ఎందుకు ఆమెను ఇంత చులకన చేస్తున్నాడు బిగ్ బాస్ టీం? అంత వరస్ట్గా ఎందుకు ఆలోచిస్తుంది పాపం ఆమె? అట్లా వాళ్ళు సాక్రిఫైస్ చేయడం వల్ల సరిగా గేమ్ ఆడలేకపోతుంది. పాపం అనిపిస్తుంది నాకు. సంజన నిజంగా ఏమంటారు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంది. నాకు వద్దు సార్, నేను వెళ్తా అంటే నీ వల్ల ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతున్నారు, హౌస్ మేట్స్ ఇట్లా ఫీల్ అవుతున్నారు, అందరు నీదే తప్పు అంటున్నారు అంటే, సరే సార్ నా వల్ల తప్పు కదా, నేను వెళ్ళిపోతా, అంతే, నేను వెళ్ళిపోతా, నాకు వద్దు, నాకు ఫ్యామిలీ ఉంది, మాది ఇది ఉంది, నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు ఇంతగానం ఇదైపోయి ఉండడం. మళ్ళీ నాకు సార్ కింద మీద పడి నువ్వు ఈ నిందతో వెళ్ళిపోతావా? ఈ నిందతో వెళ్తే నీకు బాగుంటుందా లైఫ్? నువ్వు ఒక నిందతో వచ్చావు, ఒక కేసులో ఉండి నువ్వు ఎంత ఫీల్ అవ్వ తెలుసు. ఇప్పుడు నువ్వు అలా నిందతోనే మళ్ళీ వెళ్ళిపోతావా అని మళ్ళీ కాంప్రమైజ్ చేసే ప్రయత్నం. అరే 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 ఎంత నాకు సార్ని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించనుకో సంజన. సూపర్ అనిపించింది నాకు. సంజన అట్లనే ఆడు, అట్లనే ఉండు, అదే ట్రూగా ఉండు, నువ్వు ఖచ్చితంగా నీకు ఆడియన్స్ మనసుల్లో ఉండిపోతావు అనిపించింది నాకైతే. 100% అనిపించింది అబ్బా నాకు. స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోదాము. సో రీతు ఫస్ట్ మనకి ఎపిసోడ్లో నీకెవరు సపోర్ట్ చేయట్లేదు, నీ పేరు ఎవరు అనలేదు, తనుజ కూడా అనలేదు అని చెప్తుంటుంది అనమాట. తనుజ ఎలాగూ కళ్యాణ్కే సపోర్ట్ కదా, నేను నీకు ఎలా D1 లైట్ తీసుకుంటాడు. సో తర్వాత ఈ రీతు డిమ్మని కూడా ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు.
తర్వాత వచ్చేసి బ్రాండ్ టాస్క్ అనమాట. ఆ బ్రాండ్ టాస్క్ కూడా తనూజ ఏం లేదు అబ్బాయి, ఇక్కడ తనూజ తన స్క్రీన్ స్పేస్ కోరుకుంది. తను ఓడిపోతే తట్టుకోలేదు. అది ఏంటంటే అక్కడ ఎవరు ఫస్ట్ చేశారో అదే దివ్య చూసింది. అక్కడ దివ్య తప్పే లేదు. అక్కడ ఫస్ట్ రౌండ్లో అదేవో కొంచెం మరకలు ఉన్నాయి, అవి క్లీన్ చేయాలి కదా అనే దగ్గర తీసేయాలి, కానీ అవంతా పట్టించుకోలే. టకటక ఏదో చేసినామా అంటే చేసినామా అనుకుంటారు తప్ప బ్రాండ్ టాస్క్కి ఇంతగానో ఆలోచించి రచ్చ చేస్తుంది అని దివ్య ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ వీళ్ళే బెల్లి కొట్టరు ఇచ్చేసారు. ఇక్కడ రచ్చ ఏం చేసింది అంటే ఇక తనుజ నోటికో దండం, తనుజ ఇరిటేషన్కో దండం, తనుజకో దండం. అబ్బా ఇక్కడ తనుజని ఏదన్నా అంటే చాలు వాళ్ళ పిఆర్ వచ్చి వాళ్ళు ఏదన్నా వచ్చి వాళ్ళకు నచ్చిన కామెంట్స్ పెట్టిపోతారు. వరస్ట్ తనుజ ఇక్కడ. అసలు ఇప్పుడు నాన్న నాన్న అంటావు, ఆయన మీద అంత ఎగబడు అవసరమా? అక్కడ సంచాలకు తప్పు అని అనుడు అవసరమా? లేకపోతే ఏదో ఈ వాగుడు ఇదంతా ఏంది అని ఆమెనే అన్నది వాగుడు అని, మళ్ళీ భరణి గారు అన్నారు అని చెప్పేసి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా చేసి పోయిందప్ప. ఇక్కడ తనుజ 100% నాకు తనుజదే తప్పు. అక్కడ సంచాలక్గా నువ్వు ఎన్నిసార్లు లేవు ఈ వీక్లా? సంచాలక్గా ప్రతిసారి ఆమెనే పెడుతురు అని అంటే ఏమవుతుంది నీకు? అక్కడ నువ్వు మంచి పొజిషన్లోనే ఉన్నావు కదా, అదేదో ఆమె కొంచెం స్పష్టంగా మాట్లాడుతుంది, స్పష్టంగా వొకాబులరీ ఉందని ఆమెకి ఇస్తున్నాడు. దానికి తప్పెందుకు తల్లి నీకు? నీకు ఇయ్యలేదా? నువ్వు నిన్నటి టాస్క్లో నువ్వే సంచాలకు, మొన్నటి టాస్క్లో నువ్వే సంచాలి, ఈ వారం 3 సార్లు 4 సార్లు ఉంది. అంతెందుకు ఏడుపు దివ్య మీద నీకు? దివ్య మీద అసలు గ్రడ్జ్ పెట్టుకుందే తనుజ, కానీ బయటకి పోట్రై వేరేలా చేస్తుంది. అనేది తిను అన్నది వేరే వాళ్ళు అన్నట్టుకు పోట్రై చేస్తుంది. అది మీకు అర్థం కాదు. ఎందుకంటే అనేదని అని ఏడుస్తుంది కదా, ఏడుపుకు మీరు కరిగిపోతారు. తనుజ ఏడుపుకు 100% మీరు కరిగిపోయి ఓట్లు గుద్దుతుర్రు అంతే. ఇక్కడ 100% తనుజ రాగా బ్రాండ్ టాస్క్. బ్రాండ్ ఎందుకు వీళ్ళకి ఇస్తారు? ఆ బ్రాండ్ కొనుక్కోవాలని, అంతేగాని ఆ బ్రాండ్ పక్కన పెట్టి వీళ్ళ లొల్లిని చూసేలా చేసి చూడు. తనుజదే 100% రాంగ్. బ్రాండ్ టాస్క్ పెట్టిందే పాపం. అది చూసి మనం అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారు? అది చూసి మనం కొనుక్కోవాలి కాబట్టి. ఆ కొనుక్కునేది పక్కన పెట్టి నా లొల్లిని చూడు అని నువ్వు హైలైట్ చేసుకుంటున్నావు అక్కడ. కానీ ఈ పీక్ మూమెంట్లో ఇట్లా నీ స్క్రీన్ స్పేస్ కాదు, నువ్వు ఇట్లా చేయడం వల్ల 100% దొబ్బిద్ది నీ గేమ్ అనిపించింది నాకైతే. నిజంగా అనిపించింది నాకు. ఎందుకంటే అసలు మడత పెట్టలేదని చెప్పేసి, మేము సరిగా మడత పెట్టినామని చెప్పేసి, అదేమన్నా కంటెండర్ టాస్కా? క్యాప్టెన్సీ దివ్య కరెక్ట్ అంటది. ఇదేమైనా కంటెండర్ టాస్కా, లేకపోతే క్యాప్టెన్సీ టాస్కా, లేకపోతే నామినేషన్స్? ఇంత ఎందుకు అవుతుందో నాకు అర్థం కాలేదు. పాపం దివ్య లిటరల్లీ బాధపడుతుంది. నేను వెళ్ళే టైంలో కొంచెం హ్యాపీగా వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ టైంలో కూడా ఈ చిన్న చిన్న లొల్లిలేంటని ఏడిస్తే ఇంకా భరణి గారు అంటే ఆమె ఎందుకంత ఇరిటేషన్ అవుతుందో, ఆమె ఎందుకంత ఇదవుతుందో అర్థం కాలేదు. నువ్వు నాన్న నాన్న అని రెస్పెక్ట్ ఇస్తావు, ఆయన మీదకి గయ్య ఎగబడితే అప్పుడు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ నువ్వు కరెక్టా? లేకపోతే నువ్వు తెచ్చుకున్న రిలేషనా? తెచ్చుకున్న రిలేషనే కదా నువ్వు. నీకు 100% ఆయన మీద గౌరవం ఉంటే మూసుకొని పోతావు. అక్కడ మూసుకొని పోలేదు అంటే నీకు 100% అది తెచ్చుకున్న రెస్పెక్ట్, తెచ్చుకున్న రిలేషన్స్, తెచ్చుకున్న బాండింగ్ అప్పటికప్పుడు గేమ్ కోసం వాడుకుంటుంది. మీ యూజ్ అండ్ త్రో. ఇది జనాలకు ఎప్పటికీ అర్థం కాదు, ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. నాకు అదే అనిపిస్తుంది. ఇక డీమాన్ రీతుల్లో నువ్వెందుకు మధ్యలోకి వచ్చావు? వీళ్ళ నడుస్తూనే ఉంటుంది. ఈ డీమాన్ సగం గేమ్ రీతుతోనే పోతుంది. ఇంకా ఏం చెప్పినా కూడా అర్థం కాదు. నాకు సార్ కూడా అదే అన్నాడు, భరణి కూడా అదే. ఇంకా దివ్య పాపం బాగా ఏడ్చింది, బాధ అనిపించింది అక్కడ. మన సుమ్ము కూడా చెప్తాడు ఇమ్ము. ఇక సంజన గురించి ఇమ్ము నువ్వేమనుకుంటున్నావు, నీకు ఏం జరిగింది అనిపించింది అంటే సంజన రీతు పర్సనల్కి వెళ్ళిపోయింది అనిపించింది. సుమ్ము ఒక అమ్మాయిని బ్లేమ్ చేయడం నాకైతే కరెక్ట్గా అనిపించలేదని సుమ్ము. దివ్య చెప్పడం కొంచెం వేరే విధంగా చెప్పుంటే బాగుండేది అన్నట్టుగా చెప్పింది. ఎందుకంటే దివ్య కూడా తెలుసు ఇప్పుడు వీళ్ళందరి రిలేషన్ బ్యాడ్గా వెళ్తుందని అందరికీ తెలుసు. దివ్య 3వ వీక్లో వచ్చినప్పుడే చెప్పింది, కరెక్ట్గా చెప్పింది. 3వ వీక్లో వచ్చినప్పుడే చెప్పింది. ప్రతి ఒక్క వాళ్ళు వచ్చి కూడా మీది మంచిగా లేదు, సరిగా లేదు, నీ వల్ల గేమ్ దొబ్బుతుందంటే ఈమెకి అందరు చెప్పిన వాళ్ళే. ఈమె ముఖం మీద అన్నది అదే. కళ్యాణ్ కూడా కొంచెం అటు తిప్పి సరిగా చెప్పలేదు అన్నట్టుగా చెప్తాడు. డీమాన్ కూడా సంజన గారే తప్పు. సో షౌట్ చేసినప్పుడు నువ్వెందుకు సైలెన్స్గా ఉంటావు? తనుజ ఆవిడ ఏం చెప్పాలి అనుకున్నదో వేరేలా. తనుజ కూడా కొంచెం కోపంగానే ఆవిడ ఏం చెప్పాలనుకున్నదో కొంచెం వేరేలాగా చెప్పుంటే బాగుండేదని తనుజ. సంజన నేనేం రాంగ్ చెప్పలేదు. 4 వీక్స్ నుంచి కంటిన్యూస్గా నన్ను టార్గెట్ చేస్తుంది, నామినేషన్ చేస్తుంది. అందుకే నైట్ 10 o'clock కూర్చుంటారు, ఏదో గొడవ అవుతుంది, 12 o'clock అవుతుంది, ఇదే రచ్చ నడుస్తుంది. సో అది
సో మరి ఇక్కడ నాకు సార్ ఒక చెత్త పాయింట్ తీసుకొస్తాడు. నువ్వు కూడా ఇమ్మాన్యుయల్కి తలకు నూనె రాస్తావు కదా, అది కూడా చూసా. అది తల్లి కొడుకుల బాండింగ్, ఇది వేరే బాండింగ్. నాకు సార్ ఏం మాట్లాడిండో అర్థమైందో లేదు నాకు సార్ కన్నా. అట్లా నాకు సార్ అందరూ నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కాదు, అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకునేలాగా నువ్వు మాట్లాడావని అంటాడు. అదైతే కొంచెం కరెక్టే అనిపించింది. నింద వేయడం ఓకే, నిందను తుడిపేయడం అంత ఈజీ కాదు అని నాకు సార్ అంటాడు. క్యారెక్టర్ అసోసినేషన్ కాదు సార్, క్యారెక్టర్ అసోసినేటే చేసావంటాడు. ఆ హౌస్లో అందరూ నువ్వు తప్పని అంటున్నారు అని చెప్తాడు. చెప్పంగానే సార్ నువ్వు 19 years కష్టపడి వచ్చావు ఇక్కడికి అని చెప్తావు కదా, మరి వీళ్ళంతా చిన్న చిన్న షోస్ చేసి వచ్చిరా నీకు చులకన్నా, వీళ్ళ మీద అంత చులకన్నా భావమా నీకు అని అంటాడు నాకు సార్ ఫ్యామిలీ వీక్ తర్వాత గేమ్ మార్చుకోవాలని చెప్పి ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యావా అని కూడా అంటాడు. ఆమె మస్తు అంటాడు. మీ నలుగురు భరణి, తనుజ, రీతు, మీ నలుగురు డిసైడ్ చేస్తే సంజన ఉండాలా లేదా అనేది డిసైడ్ చేయండి అంటాడు. భరణి బాధపడింది రీతు, సో రీతుయే డెసిషన్ తీసుకోవాలని వీళ్ళు నలుగురు డిస్కషన్ చేసుకుంటారు. తనుజ తనకి సారీ చెప్పి ఆడియన్స్కి సారీ చెప్తే నాకు ఓకే అంటది. రీతు సారీ కాదు కానీ సాక్రిఫైస్ వల్లనే ఉన్నాను అనేది ఆమె ఫీల్ అవుతుంది, ఇంకా సారీ ఎందుకు అన్నట్టుగా ఆమె రీతు ఇక్కడ చెప్తుంది. సంజన ఐ విల్ గో, ఐఎమ్ టయర్డ్, మా వల్లే గేమ్లో ఉన్నావు, మా దయ వల్లే ఉన్నావు, సో ఇవన్నీ నేను తీసుకోలేను సార్, నాకు వద్దు, నేను వెళ్ళిపోతా. సో అట్లా అంటాడు అనమాట. అందరూ బాధపడ్డారు సార్ ఆమె వల్ల, సో అన్నట్టుగా చెప్తుంటాడు. ఏం చెప్తాడో ఏమో, అందరు బాధపడ్డారు. అందరు ఎందుకు బాధపడ్డారు? సంజన వల్ల. అందరు బాధపడాలి, ఏం చేసింది? రీతు డిమాండ్ బాధపడ్డారు. అందరు ఎందుకు బాధపడతారు? ఎవరి లొల్లి వాళ్ళది, ఎవరి గేమ్ వాళ్ళది. ఐ సెట్ అన్కంఫర్టబుల్ సార్, అసలు అర్థం అవ్వట్లేదు సార్ నాకు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఐ విల్ లీవ్ సార్, నేను సారీ చెప్పను, నేను తప్పు చేశాను, నేను ఇంత పెద్ద నిందతో ఇక్కడ నాకు సంజయ్ ఇంత పెద్ద నిందతో వెళ్తావా? నలుగురు స్టాండ్ తీసుకొని ఉంటే నేను ఉండను సార్, 10 సార్లు చెప్తే 100 సార్లు చచ్చాను సార్ నేను అంటే. సార్ నాకు వాళ్ళు 10 సార్లు నాకు సాక్రిఫైస్ చేశానంటే నేను 100 సార్లు చచ్చిన సార్, నాకు వద్దు సార్ ఈ సాక్రిఫైజులు. ఈ నలుగురు మళ్ళీ టాపిక్ తీస్తారు, మళ్ళీ నేను ఇంక గేమ్ ఆడలేను సార్, నేను వెళ్ళిపోతా సార్ అంటది. ఇక్కడ నాకు సార్ ఏమంటారంటే, ఈ నలుగురు మీరు మళ్ళీ టాపిక్ తీయద్దు అని సంజనకు సపోర్ట్ మాట్లాడు. సంజన ఇక్కడ పీక పట్టుకున్నట్టుగా నీకు అనిపించిందంటే ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేదో నాకు అర్థం కాదు. వీడియో ప్లే చేసి ఉంటే బాగుండేది కదా, నీకే ఎందుకు అనిపించింది, నువ్వే ఎందుకు డిమాండ్ అంటే నిజంగానే పీక పట్టుకున్నాడు సార్, అందుకే నేను కదా. ఇక్కడ కూడా సంజన ఏదో చేయాలనుకున్నాడు అనిపించింది నాకైతే. రీతు కెప్టెన్గా ప్రతి దాంట్లో దూరిపోతావా, నువ్వు సంజాయించాల్సింది పోయి నువ్వే ఎందుకు దిగుతున్నావా అని రీతుని వేసుకుంటాడు. ఇక్కడ డిమాండ్కి నో లేదా, డిమాండ్కి ఇది లేదా, సార్ గివ్ అప్ అంటే నేను వచ్చాను సార్ అని చెప్తుంది. చెప్పంగానే సుమ్ము డార్లింగ్ అంటే నీకు ఇష్టం లేదా అని ఇక్కడ అడుగుతాడు. భరణి దివ్య తీరికి ఏమైనా హట్ అయ్యావా అంటే, సార్ ఇట్లా వేలు చూపిస్తే నేను హట్ అయ్యాను సార్, కన్నీలో ఫన్ యాంగిల్ మాకు బాగా నచ్చింది అంటాడు. ఇక ఆ సర్ఫ్ ఎక్సెల్ కూడా వదిలిస్తాడు. మరకలు తీయాలి కదా, మరి అప్పుడు ఎందుకు ఇచ్చా అంటే, సార్ నేను అంతగా తీసుకోలేదు, నేను అంతగా అనుకోలేదు, అది జస్ట్ బ్రాండ్ టాస్క్ కదా అనుకున్నాను అని అంటది. ఇక్కడ మళ్ళా నువ్వెవరు సంచాలకుని డిసైడ్ చేయడానికి అని చెప్పేసి తనుజని మంచిగా వేసుకుంటాడు అనిపించింది. తర్వాత కళ్యాణ్, సో ఇమాన్యుయల్కి ఎనిమి అంటే నాకు టఫ్ టార్గెట్ అంటాడు. డీమాన్ ఏమో బ్యాక్ స్టాప్, నన్ను తీసేయాలనుకున్నాడు అని చెప్తాడు. భరణి డీమాన్ టఫ్ టైప్, అలాగే సంజన బ్యాక్ స్టాప్, నాకు 5 స్టాంప్స్ వచ్చినాక నన్ను తీసేయాలనుకుంది అని చెప్తాడు. సుము డీమాన్, తర్వాత సంజన నాకు అస్సలు సపోర్ట్ చేయదు దేంట్లో అంటే, నేను సపోర్ట్ చేశాను కదా నీకు క్యాప్టెన్సీ టాస్క్లో అంటది. డీమాన్ ఇమ్ముకిస్తాడు. అలాగే కళ్యాణ్ నన్ను ఎరగా పంపించాడు అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు ఒకరిదొకరు వేసుకున్నారు. కానీ ఇక్కడ డీమాన్దే హైలైట్ చేయాలని ప్రోమోలో కట్టేసిండు. అప్పుడు డీమాన్ బ్యాడ్ అయిపోయినట్టుగా అనిపించింది నాకు. కానీ ఓవరాల్గా వీడియో వేసి చూపించాడు కదా, అందులో కళ్యాణ్ చెప్పాడు ఆ రోజు క్లియర్గా డిఫెండ్ చేసుకుంది, అదే బ్లూ టీం కోసం సపోర్ట్ చేస్తారంటే అందరూ ఓకే అని, మళ్ళీ నువ్వు రెడ్ టీంతో ఎట్లా టైఅప్ అయినావని లొల్లేసుకుంటాడు. కళ్యాణ్కి ఇక్కడ సూపర్ పాజిటివ్ అంటే పాజిటివ్ అబ్బా, నేను అదే చెప్తున్నాను కదా, కళ్యాణ్కి సూపర్ పాజిటివ్, ఆయన కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు. డీమాన్కే గుర్తుండవు ఏందేందో మాట్లాడతాడు, అందువల్ల డీమాన్కి ఎలివేషన్ లేదు. ఇక్కడేమో అందరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు, కళ్యాణ్కి పిఆర్ ఉన్నారు, కళ్యాణ్కి అది ఉన్నారు, కళ్యాణ్కి సపోర్టు బిగ్ బాస్ అదే. ఇప్పుడు పీక పట్టుకున్నది వేయలేదు, అట్లనే బీఫ్ వర్డ్స్ కూడా వేయలేదు, రెండు వేయలేదు కదా. అప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. బీఫ్ వర్డ్స్ గురించి వేయలేదు, పీక పట్టుకునేది వేయలేదు,
ఇవేవి వేయలేదు. అప్పుడు కళ్యాణ్కి ఎలా సపోర్ట్, డిమాండ్ కూడా కళ్యాణ్కి సపోర్ట్ అనుకుంటే డిమాండ్ కూడా సపోర్టే. డిమాండ్ పీక పట్టుకుంది కూడా వేయలేదు కదా, అది కూడా వైరల్ అయింది కదా. సంజనాన్ని ఒక్కదాన్ని అన్యాయం చేసిండు అంతే. డిమాండ్ నీకోసం వెయిట్ చేసి ఫ్లాగ్ ఎగరేసాడని చెప్పేసి మంచిగా చెప్పిండు ఇక్కడ, అది నిజమే కదా. అట్లా ఇమాన్యుయల్, కళ్యాణ్, డిమాను, దివ్య, రీతుకి, తనుజకి మంచిగా వేసుకున్నది. సంజన ఇమాన్యుయల్కి ఇచ్చింది, రీతుకి ఇచ్చింది. రీతుకి బ్యాక్ స్టాప్, తనుజ, డిమాన్, ఇమాన్యుయల్, రీతు. రీతుకి కళ్యాణ్ అంటే నచ్చట్లేదని నాకు అనిపించింది. ఎందుకో గేమ్ వైజ్ అంటది కానీ ఎక్కడో పొడుస్తుంది అనిపిస్తుంది. ఇమాన్యుయల్కి ఇచ్చింది. ఇక ఇమాన్యుయల్కి, రీతు నువ్వు నన్ను దిద్దాం అన్నట్టు నాకు తర్వాత తెలిసింది అని చెప్తుంది. అవును, నేను ఒకరిని గెలిపించాలనుకునేటప్పుడు ఎంతమందినైనా తీస్తాను. ఇమాన్యుయల్ మంచిగా మొహం మీద చెప్పాడబ్బా, నాకు సూపర్ అనిపించింది. సో నేను ఎవరిని గెలవాలనుకున్నప్పుడు ఎంతమందినైనా తీస్తాను. సో మీకు ఓవరాల్గా ఏమనిపించింది, నాకు సార్ హోస్టింగ్ ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే కళ్యాణ్ పీకది చూపెట్టలేదు, డిమాండ్ బీఫ్ వర్డ్స్ చెప్పలేదు. సో ఇద్దరికి ఏం చేయలేదు. సంజనాన్ని మాత్రం టార్గెట్ చేశాడు, అది నాకు 100% అనిపిస్తుంది. సంజనాన్ని హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు, నాగ్ సార్ టార్గెట్ చేశారు. మధ్యలో పాపం సంజన తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతుంది, తను చాలా బాధకి గురవుతుంది. ఈ నలుగురు అని చెప్పడం వల్ల తను చాలా సఫర్ అవుతుంది అనిపించింది. అంత చిన్న పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చేయడం. కళ్యాణ్ మాత్రం సూపర్ అనిపించాడు. అదైతే వేసి చూపించడం వల్ల ఆ రోజు ఎందుకు డిఫెండింగ్ చేసుకున్నాడు, ఎందుకు నామినేషన్లో వరాడు అనేది జనాలకు అర్థమవుతుంది. అక్కడ డిమాండ్ నేను ఒప్పుకోలేదు అంటాడు. రీతు ఏమో మేము నలుగురం లేము అని చెప్తుంది. వాళ్ళకైతే మంచిగా అయింది అనిపించింది నాకైతే కరెక్ట్గా వీడియో ప్లే చేయడం వల్ల. సో మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.